లేకపోవడం ఏమిటి? ఇంత లావుగా ఉంటేను ఆయన ఈ రోజు మన వీధిలో మన ఇంటి ముందు అటు ఇటు ఇటు అటు తారట్లాడాడటమ్మా. ఆయనకేం వలప రోగం వచ్చిందా లేవే? అయ్యో, ఏదో వలప రోగం వస్తేనే కదే మన ఇంటి వైపు వచ్చేది. అమ్మి, ఈసారి ఆయన మన ఇంటి వైపు రాగానే నువ్వు కాస్త కనబడమ్మా. అయినా నేనెందుకు కనబడాలి? నేను కనబడిపోవే. అమ్మి, నువ్వు కనబడక నేను కనబడితే వాడు ఎదురింట్లోనో పక్కింట్లోనో దూరిపోతాడు. నువ్వే కనబడాలమ్మా. అది ఎలా కనబడాలో చెప్పవే. అది నేనే చెప్పాలా? అవునమ్మా. అమ్మా, మన వీధి తలుపు ఉంది కదా, 2 తలుపులు ఉన్నాయా? ఒక తలుపు తీయమ్మా. ఒక తలుపు తీసి సగమే కనబడాలి. ఏ పూర్తి కనబడితే? పూర్తిగా కనబడితే వాడికి పని అక్కడే అయిపోతుంది. అట్నుంచి అటే పోతాడు. నేను చెప్పినట్టు వినమ్మా. మధ్యలో అడ్డు ప్రశ్నలు వెయ్యకే. అమ్మి, సగమే కనబడ్డావు కదా, సగం కనబడిన తర్వాత ఆ షావుకారి గారు అక్కడ ఆగుతారా? ఆగుతారు. అప్పుడు ఎలా ఉండాలో చెప్తాను వినమ్మి. ఎలా ఉండాలమ్మా? అమ్మా, తక్కువతో తలుక్కు మనచు అంటే ఏమిటి? అయ్యో, తక్కుచు తొలుక్కు మనచు అంటేనా? అవునమ్మా. ఆ శెట్టి గారి ముందు నువ్వు మెరుపు తీగలా కనబడాలమ్మా. ఒక మెరుపు తీగ వచ్చి మాయమైపోతున్నట్టు మళ్ళీ మెరుపు తీగ కళ్ళ ముందు వచ్చినట్టు కూడా అతన్ని కళ్ళని భ్రమింపజేయించాలమ్మా. తక్కుచు తలుక్కు మనచు తారవలయో నగుచు. అమ్మా, నవ్వు ప్రేమకి సంకేతం అమ్మా. నువ్వు చక్కగా ఓ నవ్వు నవ్వేవనుకో, వాడు సగం మన దారిలో పడ్డట్టే. అయితే నేను నవ్వుతాను చూడవే. చక్కగా నవ్వమ్మా. అదేండి, చూడండి, మాయిల్ పకీర్ నవ్వు నవ్వుతుంది. ఆ వచ్చేవాడు ఎవడే? షావుకారు. వాడి గుండె ఎంత ఉంటుంది? చింతపెక్క అంత. నీ పాయిల పకీర్ నవ్వు కాడు గుండు పగిలి టపేలిన చేస్తాడు అక్కడే. బాబు, అక్కడ లోపల మాటలు మాకు అక్కడ చాలా ఘోరంగా వినబడుతున్నాయి. అక్కడ అమ్మి, మంచి నవ్వు నవ్వేవు కదా, సగం దారిలో పడ్డాడా? ఇంకా ఓ దగ్గు తగ్గేవనుకో తిన్నగా వచ్చి మన ఇంట్లో పడతాడు. మంచి బాగా తగ్గితే నిన్నెందుకు తిడతానమ్మా? దగ్గమ్మి. ఇది 3వ కరోనా దగ్గులాగా ఉంది. మరి 3వ కరోనా దగ్గు కాకపోతే ఏమిటో దగ్గడమే? దగ్గడం అంటే అలాగా దగ్గడమా? అంటే అంత గట్టిగా తగ్గితే వస్తారేమని. అంత గట్టిగా తగ్గితే నీకేదో టీబీ రోగం ఉందనుకుంటాడమ్మా. మరి మన దగ్గరికే రాడు. మరేం చేయమంటావు? అమ్మి, దగ్గి దగ్గి సకిలించి వెనుకకు తగ్గవలయో విటులనాకర్షణము చేయు కిటుకులివియే. అమ్మి, అలా చేస్తే తప్పకుండా ఆయన వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తాడు తల్లి. సుబ్బశెట్టి అంటే నల్లగా లావుగా. అవునమ్మా, ఆయననే. నువ్వెప్పుడు చూసావమ్మా? అమ్మా, మొన్న మేజవాణి కచేరీలో ఆయన నాకు వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానే. అరగంటలో 6 కాసులు సమర్పించి 6 కాసులు సమర్పించేడా మహానుభావుడు ఆయనేనమ్మా. ఈసారి ఆయన వచ్చేసరికల్లా చక్కగా ముస్తాబై సిద్ధంగా ఉండమ్మా. అమ్మి, ఉదయం నుండి చిత్ర కనబడలేదు. ఎటు వెళ్ళిందే? ఏది ఈ మొండ? ఈ మొండ ఎక్కడికి వెళ్ళింది? చిత్రముండ అదిగా వస్తుంది. దొంగముండ పొద్దున అనగా వెళ్ళింది. నువ్వు ఇంకా వెళ్ళు, వెళ్ళు. రామ్మా. దొంగముండ మా ఊరు కాలువలో పడిపోతుంది. నేను ఇప్పుడు మా కాలువకు మూత కూడా లేదే. ఏమిటి అమ్మి, ఏమిటి లంగా బురద అయింది? ఏమిటది అంతానే? ఎక్కడైనా పడ్డావా? కాలు జారేవా? ఏమిటయింది? నన్ను బజారు పంపించదంటే విన్నావా? అమ్మి,
నిన్ను నేను బజారుకి పంపపోతే మన వ్యవహారాలన్నీ ఊరు వాళ్ళకి ఎలా తెలుస్తాయిటే? నువ్వు ప్రచారంగా ఊర్లోకి వెళ్ళాలి కదమ్మా. అది కాదే, 10 మంది స్టూడెంట్ కుర్రాళ్ళు నా వెనకాల పడి. ఏమిటి 10 మంది స్టూడెంట్ కుర్రాళ్ళు నీ వెంట పడి ఏమడిగారమ్మా? వాళ్ళేం అడగలేదే, పరిగెడుతూ పరిగెడుతూ వచ్చి నిన్ను గుద్దేశాను. అదండి వెర్రిముండ. చూడండి, 10 మంది స్టూడెంట్ కుర్రాళ్ళు వెంట పడితే పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోచ్చావా? ఏమమ్మీ, ఏం భయం వేసిందా? అమ్మా, వాళ్ళు 10 మంది స్టూడెంట్ కుర్రాళ్ళు చిత్ర మీ అమ్మ ఎవరే, మీ అమ్మకి రేట్ అంతే నన్ను అడిగారమ్మా. ఆ రేట్ అడిగారా? అంటే నువ్వు వాళ్ళకి నచ్చలేదన్నమాట. అమ్మి, ఏం చెప్పేవు అప్పుడే? నీ రేట్ అడిగారు కాబట్టి వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమని భయపడి పరిగెడుతూ వచ్చారు. అయ్యో, వాళ్ళు ఏమైనా చేస్తారని భయపడి పారిపోయి వచ్చేసారు తల్లి. వాళ్ళేం చేస్తారే? 10 మంది ఉన్నప్పుడు పామైనా చావదమ్మా. అందులో ఇటు 5గురు అటు 5గురు ఉన్నారా? అందులో ఒకరి నీ మీద చెయ్యి వేసాడు అనుకో, యువతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాడు కూడా చెయ్యి వేస్తాడు. ఆ మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఆ చెయ్యి తీసేస్తారు. ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పోటీలు పడి కొట్టుకు సస్తారే. నీకేమీ భయం లేదమ్మా. వాళ్ళు 10 మంది కాదు, 30 మంది ఉన్నా నీకేం చేయలేదు. నా మాట విను. ఇంకేమిటి అనుమానాలు నీకు? నేను ఆ గుడి పక్క నుండి వస్తున్నానా? ఏ గుడి? రామ మందిరం గుడి పక్క నుండి వస్తుంటే పంతులు గారు నన్ను పిలిచి పండించాడమ్మా. ఏమిటి ఇప్పుడు ఆ గుడి పంతులా? ఆ గుడి పంతులు కళ్ళు మంచివి కావే. వాడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేనా? వాడు ఇలా నిన్ను వెంబడించి 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 ఏ రోజు గర్భగుడిలోకి తీసుకెళ్లి గంట వాయించేస్తాడు. మరి ఆ పెద్ద పంతులు గారు లేరు? పెద్ద పంతులు గారా? పెద్ద పంతులు గారు ఏమన్నారమ్మా? నిన్ను చూసి నన్ను ఎవరమ్మావి అని అడిగారే. ఏం చెప్పేవమ్మా నువ్వు? అయితే నేను నీ పేరు చెప్పాను. అయితే ఏమన్నారు? అప్పుడు ఆ పంతులు గారు ఏమన్నారో తెలుసా? మా ముద్ర బేబీ బాగుందా అని అడిగారమ్మా. ఓహో, ఇంకా ఆయనకి నేను గుర్తున్నానా? ఏనాటి రోజులు, ఆనాటి రోజులు. ఆ పంతులు గారు ఆ రోజుల్లో నీకు మృదంగం వాయించేవారని చెప్పేదానివి కదా? అవునమ్మా, మహానుభావుడు మృదంగ విద్వాంసుడు. మరి ఆ పంతులు గారికి ఇంత భూతకాలం ఉంది కదా, ఎలా వాయించేవాడే మృదంగం? ఓ శివెర్రి మొహమా, మృదంగం వాయిద్యానికి బోరకాలుకి సంబంధం ఏమిటమ్మా? ఎవరి సులువు వాళ్ళకు ఉంటుందమ్మా. అమ్మా, నువ్వు నన్ను బడికి పంపించని విన్నావా? అక్కడ వస్తుంటే ఆ గుడిలోన తర్వాత వీధిలో నన్ను అందరూ హేళన చేస్తున్నారమ్మా. నిన్ను ఎవడే ఈ ఊర్లో హేళన చేసేవాడు? వాడి పేరు చెప్పు, డొక్కకి డోలు కట్టేస్తాను. అమ్మా, మరి వస్తుంటే పెద్ద శెట్టి గారి కొడుకంట సుబ్బు శెట్టి గారంట. అమ్మా, మర్చిపోయినా వాళ్ళు నన్ను ఏమడిగారు తెలుసా? ఏమడిగారే? వస్తే చిత్ర, ఇంతకీ మీ నాన్న ఎవరే, నువ్వెవరికి పుట్టావే అని మీ నాన్న ఎవరా? గుంపులో గోవిందం, ఈ 100 లింగాల్లో బోళ్ళు లింగం. ఎవడంటే ఏమని చెప్పనమ్మా మీ నాన్న? అది కాదమ్మా, మా నాన్న ఎవరో నాకు ఇప్పుడే చెప్పాలి, ఎక్కడే చెప్పాలి. కోతికి కొబ్బరికాయ దొరికిందట. ఈ వెర్రి ముండకి ఎవడో వేదవ అడిగాడు, ఇది పట్టుకొని నన్ను ఇంకా ప్రాణాలు తోడేస్తుంది. అమ్మే, మన ఇల్లు కట్టుకున్నావా? కట్టుకున్నాము. ఇటుకలు పెట్టి కట్టాం కదా. అవును. ఆ ఇటుకలను లెక్క పెట్టమంటే ఎవడైనా లెక్క పెట్టగలడు? మరి మీ నాన్న పరిస్థితి కూడా అంతేనమ్మా. అమ్మే, నువ్వు ఆనందించాలమ్మా. అందరికీ ఒక్కడే నాన్న, నీకు ఎంతమందో నాన్నలు. అయినా ఇప్పుడు ఎందుకు అంత నాన్న అవసరం నీకు? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? కదా 13 పోయి 14 వచ్చింది. 13 వెళ్ళిపోయి 14 వెళ్ళిపోచ్చాయా అప్పుడే? అబ్బా అమ్మే, అయితే 14 సంవత్సరాల క్రితం నేను ఎవరి ఖాతాలో ఉండేదాన్ని? నీకు ఖాతాలు కూడా ఉండేవటే? అయ్యో, ఆ రోజులే బంగారం రోజులే అవి. ₹1 ఎకరా భూమి అమ్మా. అప్పుడు 3 సంవత్సరాలు నన్ను ఉంచుకున్న మహానుభావుడు ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉంచుకున్నవాడున్నాడు, సంవత్సరం ఉంచుకున్నవాడున్నాడు, 6 నెలలు, 3 నెలలు, ఆఖరికి వారం రోజులు ఖాతా కూడా వదిలేదాన్ని కాదమ్మా. అందుకేనా ఆ
కిరాణా కొట్టువాడు మా నాన్నే అంటావు. అవునమ్మా, ఆ గుడి రామారావుకు చెప్పపోతే మనకు పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంట్లో అన్ని ఎవరు పంపిస్తారే, అందుకే అతడు కిరాణా కొట్టు నాన్న. మరి బియ్యం కొట్టువాడు మా నాన్నే అంటావు. అయ్యో, మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సాంబ మసూరి బియ్యం ఇచ్చేవాడు కాబట్టి వాడు బియ్యం నాన్న. అది కాదే, మరి ఆ కిల్లి కొట్టువాడు, ఆ కూరగాయలు బండివాడు, మరి అట్టి కొట్టువాడు, అవును అందరూ మా నాన్నలు అంటావు కదా. అవునమ్మి, పనికిరాని ముండా కొడుకులు ఎంతమంది ఉంటే ఏం లాభం అమ్మా? పనికొచ్చిన గాడిదలు 10 ఉంటే చాలు కదే మనకి కాలక్షేపం అయిపోవడానికి. సరే, ఎందుకు మా నాన్న ఎవడో చెప్పావు కదా, నేను గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా అందరూ నన్ను హేళన చేస్తున్నారు. ఈ దొంగ ముండ మంకు పట్టు పట్టిందంటే వదలదు. ఇప్పుడు మీ నాన్నంటే ఎవరని చెప్పనే? 14 సంవత్సరాల క్రితం ఎవరి ఖాతాలో ఉండినప్పుడు నువ్వు పుట్టావు అమ్మి. మన ఇంట్లోపల పాత బీరువా ఉంది కదా, ఆ బీరువాలో ఎంత లావు పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో అన్ని వివరంగా రాసేనమ్మా. 14 సంవత్సరాల క్రితం నేను ఎవరి ఖాతాలో ఉన్నానో ఆ పుస్తకంలో ఉంటుంది. నెమ్మదిగా వీళ్ళ పుస్తకం తీసుకురామ్మా. అమ్మి, అమ్మి చిత్ర, దామ్మ దా దా దా, గుర్తొచ్చింది రా. నేనా 14 సంవత్సరాల క్రితం అమ్మి పులివెందుల ఆదినారాయణ గారి ఖాతాలో ఉండేదాన్ని. అంగముండా, పులివెందుల ఆదినారాయణ ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, మెడలో గొలుసుందని నువ్వు చూస్తున్నావా? పెద్ద మనిషి అతను. ఇలా పట్టపగలు అలా నాన్నని పిలవచ్చా? నేను చెప్పేనే పేరు. రాత్రి చచ్చినట్లు మన ఇంటికి వస్తాడా? వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన ఒళ్ళో నువ్వు కూర్చొని జేబులో చెయ్యి పెట్టి నోట్లు ఒకటే తీసుకుంటూ, నాన్నగారు, బాబాయ్ గారు అని నీ ముచ్చట తీర్చుకోమ్మా. సరే గాని నా కోసం వస్తే అలా పిలుస్తావు, అక్కయ్య కోసం ఎవరైనా వచ్చారు అనుకో మన ఇంటికి, ఎలా పిలుస్తావమ్మా? అక్కయ్య కోసం వస్తే ఎలా పిలవాలి? ఎలా పిలుస్తావు చెప్పు. చెప్తాను. నేను చెప్తాను, నీ ఐడియా ఎంత ఉందో